ప్రజలను రేవంత్ మోసం చేసిండు, హామీలు ఒక్కటి అమలు చేయలేదు, ప్రజల దృష్టి మళ్లించేందుకు తెరపైకి కొత్త అంశాలు తీసుకొస్తా ఉన్నారు. అసెంబ్లీలో బీజేపీ పక్షాన ఖచ్చితంగా నిలదీస్తాం. భారీ వర్షాలతో 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది, అనేక ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు చేపట్టలేదని చెప్పేసి బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా అక్కడ చాలా భయంకరమైనటువంటి నష్టం జరిగింది, మరి ప్రభుత్వం ఇంకా కూడా అక్కడ సహాయ చర్యలు చేపట్టలేదంట. ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10:30 ప్రారంభం. 5 రోజుల పాటు సభ జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చించే ఛాన్స్ ఉంది. ఉభయ సభల నిర్వహణ పైన ముందస్తు భేటీ. సో ఇవాళ బీఎస్సీ కూడా ఉంటుంది. వసతులు భద్రతా ఏర్పాట్లపైన కూడా చర్చ చేస్తారు. పీపీటీకి అవకాశం ఇవ్వండి, స్పీకర్కు బీఆర్ఎస్ నేతల వినతి పత్రము. నిన్న పోతే కలవలేదు స్పీకర్ గారు, ఫోన్ ఎత్తలేదు, చాలా బిజీగా ఉన్నారంట నిన్న. సో అసెంబ్లీ సెక్రటరీని కలిస్తే ఆయన తీసుకోలేదు. నిన్న ఫైనల్గా మొన్న కలవలేదు, నిన్న పోయి కలిసి ఇచ్చిరు మరి. సో పీపీటీకి అవకాశం ఇవ్వని ఇచ్చారు, కానీ స్పీకర్ గారు అంత ఈజీగా ఇవ్వరు. అదే ప్రభుత్వం కావాలంటే వెంటనే ఇచ్చేస్తారు, కానీ ప్రతిపక్షానికి పీపీటీ అవకాశాలు ఇచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు? వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? బురద రాజకీయాలు మాని ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అలాగే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇది పోతే రేవంత్ రెడ్డి పైన ఈడీకి క్రిషాంక్ ఫిర్యాదు చేసింది నిన్న ఒకసారి. అంతేకాకుండా ఇటీవలే ఒక జడ్జి గారిని మరి ప్రెషర్ పెట్టి తను ఫేవరబుల్ గా ఆర్డర్ ఇవ్వాలని ఒక సీనియర్ జడ్జి పెట్టినని జడ్జి ఎన్సీఎల్ఏటీలో శరత్ కుమార్ శర్మ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కేసు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. మరి ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కి రేవంత్ గారికి ఏం సంబంధం ఉన్నది? వాటి ఫైనాన్షియల్స్ మీద, వీళ్ళకు వస్తున్న కాంట్రాక్ట్ల మీద విచారణ చేపట్టాలని ఇవాళ ఆధారాలతో సహా ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో అలా బామ్మార్ది కంపెనీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు కదా, కుటుంబ పాలన అది అని చెప్పేసి, సొంత బామ్మార్దికి 100,000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెడతా ఉన్నారు. సో ఆ రేవంత్ రెడ్డి బామ్మార్ది శోధ కన్స్ట్రక్షన్ పైన ఫిర్యాదు చేశారు. కేవలం 7 లక్షల రూపాయలే ఉందంట దాని వాల్యూ. శోధ కన్స్ట్రక్షన్ 7 లక్షలు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నటువంటి ఆ కంపెనీకి ఎన్ని కంపెనీలు అంటే సింగరేణి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారంటే కాంట్రాక్ట్ ఇవ్వడం కూడా ఈ 3 కాంట్రాక్టులు ఇచ్చారంటే కొన్ని 100,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చారు. 7 లక్షలు మాత్రమే ఆర్థిక లావాదేవీలు జరిపేటువంటి ఒక కంపెనీకి 3 కాంట్రాక్టులు ఇచ్చారు. అమృత్ టెండరు, సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, డిండి ఇరిగేషన్ కాంట్రాక్టు, ఈ 3 ఇచ్చారు. అంటే దాదాపు ఎంత లేదన్నా 100 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. అలాగే గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కేఎల్ఎస్ఆర్ అనేటువంటి ఇన్ఫ్రా కంపెనీకి ఆ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి కారుని రేవంత్ రెడ్డి గారు వాడారంట. ఆ పీసీసీగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ కంపెనీకి కూడా 650 కోట్ల విలువైనటువంటి 3 కాంట్రాక్టులు ఇచ్చిందంట చట్ట విరుద్ధంగా. అంటే దీని ఏమంటారు? అప్పుడు ఈయనకు అనుకూలంగా ఈయన కారు ఇచ్చి కొంత ఆర్థికంగా సహాయపడ్డాడు కాబట్టి అధికారంలోకి వచ్చినాక ఆ కంపెనీలకు ఆ కాంట్రాక్టులని కట్టబెట్టడం అనమాట. ఇదంతా లోపాయికార ఒప్పందంగా జరిగినటువంటి వ్యవహారము. కాబట్టి దాని మీద కూడా విచారణ చేయాలి, దాని మీద కూడా అది చేయాలని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ రెండింటి మీద ఆధారాలతో సహా నిన్న ఢిల్లీకి పోయి ఈడీకి కంప్లైంట్ చేసిరు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బావమరిది మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేసిరు కదా, దీని మీద ఒకవేళ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం, కేంద్రంలో ఉన్నది బీజేపీ, ఈ 2 పార్టీలు జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలు. ఒక పార్టీ అధికారంలో ఉంటే ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు 2 బద్ధ శత్రువులు రాజకీయంగా. మరి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలంటే ఈ కంప్లైంట్ మీద విచారణ చేయొచ్చు, అవకాశం ఉంటుంది. కానీ మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం అసలు దాన్ని టచ్ కూడా చేయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనే ఉన్నా కానీ, ఈయన సీఎం కాంగ్రెస్ పార్టీనే అయినా కానీ, రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో ఇటు మోడీని, అటు సిబిఎన్ని, ఇటు రాహుల్ని అందరినీ ఏకకాలంలో మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు.
కావాల్సినటువంటి మూటలు, కావాల్సినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా ఆయన టచ్ చేయరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు, ఎందుకు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతలేడు, ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి ఈ ఓట్ల స్కామ్ గురించి ఎందుకు మాట్లాడతలేడు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మనం మాట్లాడారు. ఎందుకంటే ఒకటే కాబట్టి, హాట్ లైన్లో అందరు ఒకటే కాబట్టి. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఒకటే కాబట్టి ఆయన ఇక్కడ మాట్లాడతలేడు, అదో పార్టీ అదో సిద్ధాంతం అని చెప్పేసి తీర్చిపడేసాడు. సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది, ఏపీలో మాణిక్యం ఠాకూర్ ఏమన్నా మాట్లాడిండా దీని గురించి? మాట్లాడరు. ఎందుకంటే అందరూ ఒకటే, చంద్రబాబు నాయుడు చెప్పు చేతిలో ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళందరూ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగానే వాస్తవం అనిపిస్తాం కానీ చూస్తూ ఉంటే. ఒకవేళ కాంగ్రెస్ బీజేపీలు ఒకటే కాదు, తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాయి రాజకీయంగా. అలాంటప్పుడు పెద్ద అస్త్రం కదా ఇది. ఈ కంప్లైంట్ మీద విచారణ చేసి నిజంగానే ఇలా చేసి ఉంటే, చట్టవిరుద్ధంగా ఈ రకంగా టెండర్లు అప్పచెప్పి ఉంటే వాళ్ళ మీద కేసు అవుతుంది కదా. చెయ్యరు, ఆ పని చేయరు.